దేశమంతటా ఒకవైపు స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటే మరోవైపు ప్రాణాలు నిలబెట్టే డాక్టర్ల శోకంతో ప్రజల గుండెలు బరువెక్కాయి. తమ మాన ప్రాణాలకు భద్రత ఎవరిస్తారని యావత్తు దేశాన్ని డాక్టర్లంతా ప్రశ్నిస్తుండడం ఆవేదన గొలుపుతోంది. కోల్కతాలో ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్ను మానవ మృగాలు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన అక్కడి ప్రభుత్వం నిందితులకే అండగా నిలుస్తోందని, ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనూ జరిగితే తామేం కావాలని విశాఖ కేజీహెచ్ జూనియర్ వైద్యులు గగ్గోలు పెట్టారు. కోల్కతాలో జరిగిన ఘోర ఘటనను ప్రతి వార్డు వద్ద రోగుల కుటుంబాలకు, బంధువులకు వివరించారు. కేజీహెచ్ లో 1000 మందికి పైగా జూనియర్ డాక్టర్లు గురువారం నిరసన చేపట్టారు. ఒక జూనియర్ డాక్టర్, ఒక లేడీ జూనియర్ డాక్టర్ అతి కిరాతకంగా నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అత్యాచారం చేసి చంపేశారు. ఎందువల్ల? పేషెంట్లకు, వారి కుటుంబస్తులకు నిర్విరామంగా కోవిడ్ టైంలో కానీ ఏ సమయంలోనైనా సరే, అర్ధరాత్రి అయినా సరే, మా జూనియర్ డాక్టర్లు మీరు అపాయంలో ఉండి వస్తే ఎవరైనా సరే స్పందించి మీ గురించి, మీ బాబు కోసం కష్టపడుతుంటే మమ్మలను, మా ఆడబిడ్డలను ఎటువంటి క్షేమం లేకుండా అత్యంత కిరాతకంగా దాడి చేసి గొంతు నొక్కి అత్యాచారం చేసి చంపేశారు. డాక్టర్లు మేము ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. ఆడకూతురు డాక్టర్లే కాదమ్మా, ఆడకూతురు ఒకరికి చెల్లి, ఒకరికి కూతురు, ఒకరికి తల్లి ఉండదమ్మా. ఇప్పుడు అక్కడ జరిగింది, రేపు ఎక్కడ జరగచ్చు. కాబట్టి డాక్టర్లు మేము అడుగుతుంది ఏంటంటే, గవర్నమెంట్ వారి దగ్గర నుంచి మాకు సంపూర్ణ రక్షణ కావాలి, మాకు సంపూర్ణ రక్షణ కావాలి. మేము ఎప్పుడైనా సరే మీకు వైద్య సేవలు అందించడానికి ముందంజలో ఉంటాము, చేస్తాము. కానీ మాకు కూడా భద్రత, 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 భద్రత. ఎందుకంటే ఏదైనా టీవీ ఛానల్లో చూపిస్తేనే కదా, ఏదైనా చిన్న విషయం ఎవరైనా కొట్టుకుంటున్నారు అలాంటి విషయాలన్నీ స్క్రోలింగ్ చేస్తారు, లైవ్ చూపిస్తారు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా 2 రోజుల నుంచి మేము డాక్టర్లు అందరం రోడ్లెక్కి తిరుగుతున్నాం. కానీ ఎక్కడైనా వస్తుందా అసలు టీవీలో? ఏవో చిన్న చిన్న లోకల్ న్యూస్ ఛానల్స్లో చూపిస్తున్నారు అంతే. అసలు ఏం జరిగింది? కలకత్తా మెడికల్ కాలేజ్లో మాకు డాక్టర్లకి డ్యూటీలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? మేము మిగతా అందరిలాగా ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 4-5 గంటలకి ఇంటికి వచ్చేసి ఆదివారాలు సెలవులు తీసుకుని, పండగల పూట సెలవులు తీసుకునే డ్యూటీలు చేయలేము. మేము చేసే డ్యూటీలు ఎలా ఉంటాయో తెలుసా మీకు ఎవరికైనా? ఈరోజు ఉదయం వచ్చామంటే 36 గంటల వరకు డ్యూటీ చేస్తాం. నిద్ర ఉండదు, తిండి ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. నిద్ర ఉండక, తిండి ఉండక ఆదివారాలు మాకు సెలవులు ఉండవు, పండగ పూట సెలవులు ఉండవు. ఇలాంటి డ్యూటీలు చేస్తాం. కోవిడ్ టైంలో కూడా ప్రతి ఒక్కరూ లాక్డౌన్ అని చెప్పి ఇంట్లో ఉన్నారు. కానీ మేము మా ప్రాణాలు లెక్క చేయకుండా హాస్పిటల్లో డ్యూటీలు చేసాం. అప్పుడు చప్పట్లు కొట్టారు, కానీ ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదు. డాక్టర్లు మాత్రమే పోరాడుతున్నారు. ఆ అమ్మాయి జరిగింది ఏంటి అసలు? ఆ అమ్మాయి డాక్టర్ కన్నా ముందు ఒక అమ్మాయి ఎవ్వరు ఏ సంఘంలో నోరెత్తట్లేదు. కేవలం డాక్టర్లు మాత్రమే పోరాడుతున్నారు. ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపారు. ఆ అమ్మాయి అసలు ఫస్ట్ సూసైడ్ అన్నారు. ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న గాయాలు చూస్తే మీకు అర్థం అవుతుంది. మొహం మొత్తం పచ్చడైపోయింది, కడుపులో రక్తం చేరిపోయింది, కడుపులో కాళ్ళు చేతులు అన్ని ఇంజరీసే, ఒళ్ళంతా దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసి చంపారు. అది కూడా ఎక్కడ? ఒక హాస్పిటల్లో ఒక రూమ్లో అమ్మాయి రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి అప్పటి వరకు తినలేదు. 2 గంటలకు తినాలి, అర్ధరాత్రి 2 గంటలకి తిని
పడుకుందామని వెళ్ళింది ఆ రూమ్కి. పడుకొని ఉండగా ఇది కేవలం ఒక మనిషి చేసింది కాదు. అక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఎవరో ఒక పరిపత్రం తీసుకొచ్చి వీడియో చేశాడు అని చెప్పి వాడిని అరెస్ట్ చేయించారు. కానీ అక్కడ జరిగింది గ్యాంగ్ రేప్. ఇది ఎవరు మాట్లాడట్లేదు, ఏ న్యూస్ ఛానల్స్ లో చూపించట్లేదు, ఎవరికి సపోర్ట్ లేదు, డాక్టర్స్ మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ నిన్న ఏం జరిగింది? కలకత్తాలో 3 మెడికల్ కాలేజీలు ధ్వంసం చేశారు. 2000 నుంచి 3000 మంది వచ్చి చాలా మందికి ఇంజరీస్ జరిగాయి. మేము మాత్రమే పోరాడుతున్నాం, ఇప్పటికీ మేము మాత్రమే దెబ్బలు తింటున్నాం. కాబట్టి మేము కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాం. మేము మామూలు ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకు? ఆ అమ్మాయి డాక్టర్ కన్నా ముందు ఒక అమ్మాయికి గ్యాంగ్ రేప్ జరిగి మర్డర్ చేయడం జరిగింది. అంటే ఒక అమ్మాయికి పని చేయడానికి వెళ్ళిన అమ్మాయి, కొన్ని అర్ధరాత్రి రోడ్డు మీద నడుస్తూ అలా ఒంటరిగా వెళ్తున్న అమ్మాయి కాదు. ముందు వరకు ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇలాంటి గ్యాంగ్ రేప్స్ జరిగినప్పుడు అర్ధరాత్రి నడుచుకుని వెళ్ళింది అమ్మాయి. ఎందుకు అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళింది? అందుకే ఇలా జరిగిందని చెప్పారు చాలా మంది. కానీ ఇప్పుడేం జరిగింది? హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ని. ఇది ఎంత దారుణం! కేవలం డాక్టర్లే కాదు, తర్వాత ఎవరికైనా జరగచ్చు. డ్యూటీలు చేస్తూ ఉంటారు అమ్మాయిలు రాత్రి డ్యూటీలు చేస్తారు. కొన్ని వృత్తుల వాళ్ళు అలా చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏమాత్రం భద్రత ఉంది? ఇదే అవకాశం. ప్రతి ఒక్కరు మాతో పాటు మీరు కూడా చేయి కలిపి ప్రతి ఒక్కరు అడిగితేనే ఎవరైనా రెస్పాండ్ అవుతారు. గవర్నమెంట్కి ప్రెషర్ మనం ఇవ్వాలి, అప్పుడే జరుగుతాయి ఏమైనా. కాబట్టి మేమందరం మీ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాం. అమ్మ, ఇవాళ మీ అందరికీ మా విన్నపం తెలియచేయాలనుకుంటున్నాం. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలుసు కదా. ఇలా డాక్టర్లు వీధులెక్కి రోడ్లెక్కి ఎందుకు తిరుగుతున్నారో మీలో ఎవరికైనా తెలుసా? దేనికి మీ వార్డులోకి రావట్లేదో మీకు ఎవరికైనా తెలుసా? కోల్కతాలో జరిగిన అతి ఘోరమైన ఇన్సిడెంట్ గురించి మీకు ఎవరైనా ఎప్పుడైనా న్యూస్లో చూసారా? అసలు ఏం జరిగిందో? ఒక ఆడ డాక్టర్ని, మా లాంటి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి డాక్టర్ కాకముందు ఒక అమ్మాయి, ఓకే, మీ వెనకాతలు ఉన్న వార్డులో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారో, ఎంతమంది ఆడ డాక్టర్లు వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ ఇప్పటి వరకు అట్లీస్ట్ మీరు 10 డాక్టర్లైనా రోజుకి ప్రతి గంటకి చూసే ఉంటారు. అలాంటి డాక్టర్ని ఒకసారి డ్యూటీకి వస్తే 36 గంటలు వరుసగా తిండి లేకుండా నిద్ర లేకుండా డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ని అతి కిరాతకంగా రేప్ చేసి ఆ అమ్మాయికి ఉన్న ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో మీకు చెప్తే ఏడుపు వస్తుంది. ఆ అమ్మాయి కళ్ళని పొడి చేశారండి. ఆ అమ్మాయి నెక్ బోన్ విరిచేశారు. ఓకే, ఆ అమ్మాయి మర్మాంగాన్ని అయితే అసలు పూర్తిగా డిస్ట్రాయ్ చేసేశారు. ఆ అమ్మాయి మక్కని 2 భాగాలుగా విరిచేశారు. ఇంత దారుణమైన దాడిని డాక్టర్ మీద చెయ్యడం ఇది సబబా? ఇది కరెక్టా? మిమ్మల్ని కాపాడడానికే ఉన్న డాక్టర్ని ఇంత దారుణంగా హింసించడం కరెక్టా? అందుకే ఈరోజు ప్రతి డాక్టరు వీరెక్కారండి. మేము పనిచేస్తున్న చోట మీకు ఎంతో మంది పిల్లలు ఉన్నారు, ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడ మీరందరూ కోరుకునేది ఒకటే, ఆడపిల్లలు చదువుకోవాలి, చక్కగా ఉద్యోగాలు చేసుకోవాలి, డబ్బులు సంపాదించి తల్లిదండ్రులను చూసుకోవాలి, అంతేనా? మరి ఇంత చిన్న ఆ పిల్ల చేసింది కూడా అదే కదండి. ఆ అమ్మాయిని తెల్లవారుజామున 4 గంటలకి, అర్ధరాత్రి 2 గంటలకి భోజనం చేసి పడుకున్న పిల్లని ఆ అమ్మాయి సేవ చేస్తున్నాను, ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడానికే అక్కడ ఉన్నారు. అలాంటి పిల్ల ప్రాణాలు తీసేశారండి. దేనికండి ఇంత అతి దారుణంగా డాక్టర్ని హింసించడం? చాలా చాలా దారుణమైందని చాలా ఖండిస్తున్నామండి. మీ అందరికీ ఏదో రోజు ఎప్పుడోకప్పుడు ఒక డాక్టర్ అయినా మీకు హెల్ప్ చేసి ఉంటారు. పారాసెటమాల్ వేసుకోమని చెప్పడం, ఒక సరిగ్గా మందులు వేసుకోమండం, సరిగ్గా ట్రీట్ చేయడం, మీ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ట్రీట్ చేసుకుంటూ వస్తున్నాం. కోవిడ్లో ఎవ్వరూ ఏ డాక్టర్ కూడా ఇంట్లో కూర్చోలేదండి, ప్రతి డాక్టర్ ఇక్కడే ఉన్నారు. మొన్న గ్యాస్ లీక్ అయింది వైజాగ్లోని, ఎంతో మంది చిన్నపిల్లలు ఇదే వార్డుకి వచ్చారు. ఆ టైంకి కూడా ప్రతి డాక్టర్ ఇక్కడికే వచ్చి ట్రీట్ చేశారండి. కేజీహెచ్ అనేది కొన్ని సంవత్సరాలుగా కొన్ని లక్షల జీవితాలు కాపాడింది.
అలాంటి డాక్టర్ని హింసించడం అనేది చాలా చాలా తప్పు. మేము మిమ్మల్ని అడుగుతున్నది ఒక్కటే, మమ్మల్ని కూడా రేపొద్దున మీ పిల్లల్ని మాలా చూడాలనుకుంటే ఇవాళ మమ్మల్ని కాపాడండి, మాతో పాటు గొంతు కలపండి, మాతో పాటు నడవండి. ఇలా డాక్టర్ల మీద చేసే హింసను ఆపండి. డాక్టర్లు లేకపోతే ఇక్కడ జరిగే వైద్యం అనేది జరగదు, అవునా? అలా వైద్యం చేయాలంటే మేము బతికుండాలండి. మేము అడుగుతున్నది ఒక్కటే, బడుల్లో ఇళ్లల్లో పనిచేసే చోట్ల మాకు భద్రత కల్పించండి అని మాత్రమే అడుగుతున్నాం. దీంతో పాటు మీరందరూ కూడా మాకు తోడుగా ఉండాలి. We all deserve justice. Justice, justice. We want justice. Justice, justice. We want justice. Justice, justice. We want justice. చేశారని విన్నారు కదా, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనే దానిపైన 5 రోజుల నుంచి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రోజుకు ఒక కొత్త న్యూస్ వస్తుంది, కొత్త కథనాలు చెప్తున్నారు. నిన్న ఎంత మితిమీరిపోయారంటే, నిన్న రాత్రి 11 గంటలకు అందరూ స్వాతంత్ర దినోత్సవం కోసం ప్రిపేర్ అవుతుంటే డాక్టర్లు నడి రోడ్డు మీదకి వచ్చి దగ్గర 1000 మంది పీస్ఫుల్గా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు. వాళ్ళేమి రోడ్ల మీద పడి బండ్లు కాల్చేయలేదు, అడ్డాలు పాల్గొట్టలేదు. పీస్ఫుల్గా ధర్నా చేస్తున్న చోట ఒక 3 లారీల్లో దగ్గర 1000 మందికి పైన దుండగులు వచ్చి అక్కడ కూర్చున్న డాక్టర్లపై దాడి చేశారు. అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్న డాక్టర్ల పైన దాడులు చేసి వాళ్ళని వెంబడి కొట్టించారు. వాళ్ళు ఏదైతే ప్లేస్లో ధర్నాలు చేస్తారో ఆ ప్లేస్లో కుర్చీల దగ్గర ఫ్యాన్లు అన్నీ ధ్వంసం చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆల్రెడీ అక్కడ ఎవరైతే అత్యాచారం చేసి వెళ్ళిపోయారో వాళ్ళని కాపాడడం కోసం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది చేస్తున్నారు. అర్థమైందా? అంటే దీని వెనకాల చిన్న వాళ్ళు లేరండి, పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రేపు పొద్దున ఇదంతా మనల్ని అనగదొక్కడానికి చేస్తున్నారు. ఈరోజు కలకత్తాలో చేశారు, రేపు ఇక్కడ చేస్తారు, వైజాగ్లో చేస్తారు. రేపు ఇలానే మనం ఇక్కడ కూర్చుంటావా? మన దగ్గర జరిగితే మనం ఇలానే ఊరుకుంటావా? పక్క రాష్ట్రంలో జరిగితే ఊరుకుంటావా? భారతదేశంలో జరిగితే ఊరుకుంటావా? మన చెల్లికి జరిగితే ఊరుకుంటావా? మన తల్లికి జరిగితే ఊరుకుంటావా? డాక్టర్లే కాపాడాలా? బయట జనాలు మీరు రారా మా కోసం? కావాలా వద్దా? ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే భారతదేశంలో ఏ ఆడబిడ్డకైనా కానీ, మీ తమ్ముడికి కానీ, మీ అన్నకు కానీ, మీ చెల్లికి కానీ అయితే ఈ పరిణామాన్ని మీరు తీవ్రంగా ఖండించాలి. దీని గురించి మీకు తెలియజేయాలని చెప్పి ఇదంతా చేస్తున్నాం. అండ్ ఇదంతా మేము ఇలా చేసుకుంటూ పోతుంటే మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు లేడు. అందుకనే దానికి నిరసనగా మేము ఓపీలతో పాటు అన్ని ఎమర్జెన్సీలని వాళ్ళ నుంచి దేశవ్యాప్తంగా బంధిస్తున్నాము. దేశవ్యాప్తంగా అన్నీ ఆపేస్తున్నాము. అప్పుడైనా రాష్ట్రం దిగి వస్తుంది, ప్రభుత్వం దిగి వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం దిగి రావాలి. ఇలాంటి తీవ్ర ధోరణిని ఖండించాలి. ఎప్పుడైతే డాక్టర్లకు, పేషెంట్ల కుటుంబ సభ్యులైన మీకు భద్రత ఉంటుందో అప్పుడే హాస్పిటల్ అనేది ఒక దేవాలయం లాగా, ఒక ట్రీట్మెంట్ ప్లేస్లా ఉంటుంది. లేకపోతే రోడ్లో జరగాల్సిన మర్డర్లు ఇక్కడ లైసెన్స్గా హాస్పిటల్లో జరుగుతాయి. కల్పించాలి.